2025 సంవత్సరం మార్చి నెల కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెల కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కష్టాలను అధిగమిస్తే విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య విషయాల్లో ఏ మేరకు మార్పులు ఉంటాయో వివరంగా చూద్దాం. ముందుగా ఉద్యోగ, వ్యాపార విషయానికొస్తే ఈ నెలలో ఉద్యోగస్తులకు మరింత శ్రమ పెరుగుతుంది. సహోద్యోగులతో శాంతంగా వ్యవహరించాలి. ఎలాంటి వివాదాల్లోనూ ఇరుక్కోకుండా ఉంటే మేలు. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారవేత్తలకు ఈ నెల సవాళ్లు ఉంటాయి. పోటీ పెరుగుతుంది, కానీ కొత్త వ్యాపార అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్తే లాభాలు ఉంటాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఆదాయంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆలోచించి ముందుకు వెళ్ళండి. పొదుపు పథకాలు ప్రారంభిస్తే భవిష్యత్తుకు మంచిది. పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గవచ్చు, అయితే శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కరించుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న మనస్పర్ధలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అవి పెద్దగా మారకుండా సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా యోగా, ధ్యానం చేయటం మంచిది. జలుబు, అలర్జీ సమస్యలు వేధించే అవకాశం ఉంది, కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. విద్యార్థులకు ఈ నెల అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కొంత కష్టపడి చదివితే మంచి మార్కులు సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత శ్రద్ధ పెట్టాలి. విద్యలో గందరగోళం లేకుండా ముందుకు వెళ్లేందుకు గురువుల సహాయం తీసుకోవటం ఉత్తమం. దూర ప్రయాణాల విషయాల్లో ఈ నెల కొంత శ్రద్ధ వహించాలి. అనవసర ప్రయాణాలు చేస్తే ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార ప్రయాణాలు లాభసాటిగా మారే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావచ్చు, అవి మీ భవిష్యత్తును మలించే విధంగా ఉండవచ్చు. ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 9, 14, 18, 25, 30వ తేదీ కలిసి వస్తాయి. విశేషమైన పర్వదినాలు: శివరాత్రి మార్చి 3వ తేదీని, హోలీ మార్చి 13వ తారీఖు. కృషి చేస్తే ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, ప్రేమ విషయాల్లో ఓర్పు అవసరం. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవటం మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు శివారాధన, హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం మంచిది. ధైర్యంగా ముందుకు వెళితే మేలు జరుగుతుంది. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.